గోరంట్ల మాధవ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వల్ల జరిగిన రచ్చ, ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు అప్పట్లో. చివరికి ఆయన విడుదలైన వీడియో అది నాది కాదనడం, ఎవరో చేశారనడం, ఏదో మొత్తం మీద అయితే సేఫ్ జోన్ ఆయన అప్పట్లో. ఎంపీగా కొనసాగారు. అప్పట్లో పార్టీ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు బయటకొచ్చేసారు. అయిపోయింది. పదవి కూడా లేదు ఆయనకి. పార్టీ కూడా అధికారం లేదు. ఇప్పుడు తాజాగా మొన్న భారతి గారి గురించి మాట్లాడిన కిరణ్ అనే వ్యక్తిని తన దగ్గరికి వెళ్లి అతని మీద ఏదో దాడి చేయబోయాడు. అతన్నైతే అరెస్ట్ చేశారు. మాధవ్‌ని కొన్ని రోజులు జైల్‌లో ఉన్నారు. ఇప్పుడు బయటకొచ్చేసారు. బయటికి రాగానే ఆయన మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు, అదే తరహా ధోరణి. ఎవరు వెంట్రుక భాష, వెంట్రుక కూడా పీకలేరు ఇవన్నీ కూడా. అంటే ఇది ఒక రకంగా జన వైసీపీలో ఇటువంటి మాటలు తూలినప్పుడు ఇప్పుడు క్రమశిక్షణా పరంగా ఇప్పుడు చూడండి టీడీపీలో కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయించారు గదా! అధికారంలో ఉన్న. అలాగే మొన్న కూడా ఒక మహిళా కార్యకర్తని సస్పెండ్ చేశారు గదా! టీడీపీ నుంచి. హిందూ ధర్మాల గురించి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు అనేది ప్రభుత్వం మీదే వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని చెప్పి తీసేశారు కదా! అంటే యాక్షన్ మస్ట్ బి రియాక్షన్ అనేది ఉంది టీడీపీలో ఇప్పుడు ఖచ్చితంగా. అయితే దానికి సంబంధించి ఈయనేదో ఇలా మాట్లాడేయడం, పార్టీలో ఏమన్నా మంచి పేరొచ్చేస్తదా దీనివల్ల అనుకుంటే, ఖచ్చితంగా అది ఆ తరహా వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి మంచి పేరు మాట దేవుడెరుగు పార్టీకి చెడ్డ పేరొస్తది. అలాగే ఈయనతో ఏంటి తలనొప్పి అనేది కూడా ఒక రకంగా ఫీలయ్యే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డిది ఉంటది అనేది ఏది ఏమైనా గోరంట్ల మాధవ్ ఎప్పుడు కూడా ఏదో లైమ్ లైట్‌లో ఉండాలని అనుకుంటున్నారో, అనుకుని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారో తెలీదు గానీ, ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.